పీఠంపై ప్రజాస్వామ్యం, బలిపీఠంపై భారతీయ వ్యవస్థలన్నీ. దీనికి కారణం ఆర్యన్లు, విదేశీయులు, యూరోషియన్లు, బీజేపీ, టీడీపీ, జనసేనలు, కాంగ్రెస్లు. పక్షికి రెక్కలు కత్తిరించి పాయసం తినిపించినట్టుంది దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి. దేశాన్ని 12 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో ఎన్నికల కమిషన్ను దుర్వినియోగపరిచి సర్ విన్యాసం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగించింది. దేశమంతటా ఈవీఎంలతో ఓట్లను తొలగించి ఓటర్లు ఎన్నుకోపోయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ, టీడీపీ, టీవీకే. ఓటర్ల జాబితాల నుంచి 6.5 కోట్ల మందిని తొలగించారు. ముస్లింలు, బలహీన వర్గాల వారిని ఎక్కువగా తొలగించారు. తమకు ఓటు వేయని ముస్లిం ఓటర్లను, అలాగే తమ ప్రత్యర్థి పక్షాల నేతల నియోజకవర్గాల్లో వారికి అనుకూల ఓటర్లను తొలగించడమే సర్ బీజేపీ పాలకులు ఉపయోగిస్తున్న ఆయుధం. అసలు అక్రమ చొరబాటుదారులను గుర్తించే బాధ్యతను ఎన్నికల కమిషన్కు పార్లమెంట్ ఇచ్చిందా? రాజ్యాంగం ఇచ్చిందా? ఇది సబాబేనా? ఎన్నికల కమిషన్కు వలస వ్యవహారాలకు ఏమిటి సంబంధం? ఈసీ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి పౌరసత్వానికి ముప్పు ఏర్పడింది. ఇప్పుడు వారిని ఈ సరికి దేశ బహిష్కరణ చేస్తారా? జాబితాలకు ఎక్కని ఓటర్లను వెతికి పట్టుకొని వారికి ఓటు హక్కు కలిగించాల్సిన సమ్మిళిత లక్షణం ఎన్నికల సంఘానికి ఉంటే దానికి విరుద్ధంగా అవతారం ఎత్తడం ఈ ఎన్నికల సంఘం ఖండనార్హం. బలమైన కారణం లేకుండా మీనాక్షి నటరాజన్ను రాజ్యసభ మెట్లు ఎక్కనీయకుండా చేసిన ఎన్నికల సంఘం బీజేపీ రాజ్యాంగ విరుద్ధం, నిర్లజ్జగా పనిచేస్తున్నారు. బీజేపీ అడ్డదారుల్లో మెజారిటీని సాధించుకోవటానికి పాట్లు పడుతుంది. బెంగాల్ తృణమూల్, మహారాష్ట్ర శివసేనలో చీలికలు తెచ్చి ప్రజాస్వామ్య నియమాల పట్ల, రాజ్యాంగ సూత్రాల పట్ల వాళ్ళ గుణగణాలని ప్రజలకు తెలియపరిచారు. బీజేపీ ఎంపీలను కొంటుంది ఓట్లు పెట్టి. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి ఎన్నికలలో అక్రమాలు బెంగాల్లో పాల్పడింది, తమిళనాడులో కూడా పాల్పడ్డారు, అస్సాంలో కూడా. గవర్నర్ ధన్ఖడ్ను బెంగాల్లో దుర్వినియోగపరిచిన తరువాత ఆయనకు నజరానాగా ఉపరాష్ట్రపతి పదవి కట్టుబెట్టారు. అక్కడ అతను చేయి దాటిపోతాడేమో అని ఆ పదవి నుంచి కూడా తప్పించేశారు. రేపు నితీష్ కుమార్ లాగా చంద్రబాబును తప్పిస్తారు, పవన్ కళ్యాణ్ కూడా తప్పిస్తారు, టీవీకే విజయ్ జోసెఫ్ను కూడా తప్పిస్తారు బీజేపీ. రాజ్యాంగ నియమాల మీద ఈగ వాలకుండా చేసిన జస్టిస్ హంసరాజ్ ఖన్నా, జస్టిస్ షేలాట్, జస్టిస్ హెగ్డే, జస్టిస్ గ్రోవర్ల కాలం చల్లటం బాధాకరం. గొప్ప న్యాయవాదుల కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో. రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థలు రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలమవుతున్నారు. కోర్టులు ఆశ్రయించిన నిరర్ధకమని మీనాక్షి నటరాజన్ వ్యవహారం తెలియపరుస్తుంది. స్వతంత్ర సంస్థల చేత పాలకులే ఊడిగం చేయించుకుంటున్నారు. ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యాంగం, దాని విలువలు లెక్క చేయని బీజేపీ, టీడీపీ, జనసేనలు మనకు శాపం. మర్యాదలేమి పాటించకుండానే తాము ఎన్ని అడ్డదారులు తొక్కినా తమకు కావలసిన రీతిలో తీర్పులను పొందుతున్న అదృష్టవంతులు బీజేపీ, టీడీపీ, జనసేనలు, ఎన్డీఏ పాలకులు. ప్రతిపక్షాలను చేర్చడానికి, ప్రాంతీయ పక్షాలను నామరూపాలు లేకుండా చేయటానికి, రాజ్యాంగ విలువలను కాలరాయటానికి తెగిస్తున్న ఎన్డీఏ పాలకులు, బీజేపీ మోడీ, షా, టీడీపీ చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్లు ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళని వాళ్ళకి స్పృహ పొరవడింది. ఓటుతో తరిమి కొడతారు వీళ్ళని. ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతా దళ్, కాక్రోచ్ ఇండియన్స్, డిఎన్ఏ ఇండియన్స్, శరద్ యాదవ్, జావేద్ రాజా, బొరగరత్.